హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మన వీడియోస్కి కాపీరైట్ క్లెయిమ్ వస్తే మనకి మనీ సంపాదించవచ్చా లేదా తెలుసుకుందాం. సో మ్యాక్సిమం కాపీరైట్ క్లెయిమ్ వచ్చిన వీడియోస్కి మనం మోనిటైజేషన్ చేయలేము, అంటే మనీ సంపాదించలేము. కానీ కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టి కవర్ సాంగ్స్ చేస్తారు. సో వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? సో వాళ్ళకి ఎలా వస్తాయంటే, ఎవరైతే కంటెంట్ ఓనర్ యూట్యూబ్తో రిజిస్టర్ అయ్యి కంటెంట్ ఐడి క్రియేట్ చేసుకున్నారో ఆ సాంగ్స్తో, సో కొన్ని సాంగ్స్ మాత్రం వేరే వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు సంపాదించుకున్నట్టయితే వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో కొంత షేర్ కంటెంట్ ఓనర్స్ సాంగ్స్కి వెళ్తుంది, అంటే కంటెంట్ ఓనర్స్కి వెళ్తుంది. అది ఆటోమేటిక్గా కంటెంట్ ఓనర్ అనే అతను ముందుగానే యూట్యూబ్ వాళ్ళకి చెప్తారు. సో మనం అప్లోడ్ చేయగానే మనకి నోటిఫికేషన్ వస్తుంది, దిస్ వీడియో ఈజ్ షేర్డ్ మోనిటైజేషన్ అని. సో నేను అప్లోడ్ చేసిన వీడియోకి ఒకటి మనీ షేరింగ్ వచ్చింది. సో అది మనం ఇప్పుడు చూద్దాం. మీరు ఇందులో చూసినట్టయితే మనకి టాప్లో ఈ కాలం వీడియోస్, ఇది విజిబిలిటీ, మోనిటైజేషన్, రిస్ట్రిక్షన్స్ అండ్ డేట్ వీ హ్యావ్ పబ్లిష్డ్. సో ఈ విజిబిలిటీలో మనకి ప్రైవేట్, పబ్లిక్ అనేవి ఉంటాయి. ఈ మోనిటైజేషన్లో మనకి ఈ వీడియోస్కి మనీ వస్తుందా లేదా, మోనిటైజేషన్ చేయగలుగుతాలేమో తెలుస్తుంది. సో ఇందులో చాలా వాటికి ఇన్ఎలిజిబుల్. సో కాపీరైట్ క్లెయిమ్ వచ్చిన వీడియోస్ అన్నిటికీ ఇక్కడ ఇన్ఎలిజిబుల్ అని ఉంది, అంటే మనం డబ్బులు సంపాదించలేం. కానీ ఈ వీడియోస్కి చూసినట్టయితే కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది, కానీ ఇక్కడ మనీ షేరింగ్ అని ఉంది. ఇక్కడ చూసినైతే షేరింగ్ అని ఉంది, నార్మల్గా అయితే ఆన్ అని ఉంటుంది. సో కాపీరైట్ క్లెయిమ్ అతను, దిస్ వీడియో వాజ్ ఫౌండ్ టు కంటైన్ కాపీరైటెడ్ మెటీరియల్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ మోనిటైజ్డ్ బట్ రెవెన్యూ ఈజ్ బీయింగ్ షేర్డ్ విత్ అదర్ కాపీరైట్ ఓనర్స్. సో ముందుగా కాపీరైట్ ఓనర్స్ యూట్యూబ్ వాళ్ళకి చెప్తారు, ఈ కంటెంట్ ద్వారా వేరే వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నట్టయితే అందులో కొంత షేరు నాకు ఇవ్వాలి అని. సో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి షేరింగ్ అని పడుతుంది. అసలు కాపీరైట్ ఓనర్ అనే అతను అసలు వేరే వాళ్ళు ఈ కంటెంట్ యూజ్ చేసినట్టయితే మనీ వాళ్ళకి సంపాదించలేరు అని చెప్తారు. అప్పుడు మనకి ఇన్ఎలిజిబుల్ అని పడుతుంది ఇక్కడ. సో కాపీరైట్ క్లెయిమ్ వస్తే మనీ సంపాదించగలమా లేదా అనేది ఈ వీడియోలో చూసాము. మరిన్ని అప్డేట్స్ వేరే వీడియోస్లో చూద్దాము. తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మనం కాపీరైట్ క్లెయిమ్ వచ్చిన వీడియోని డిలీట్ చేసే అవసరం లేదు. మనం ఆ వీడియోని మన అకౌంట్లో ఉంచుకోవచ్చు. ఆ వీడియో ద్వారా మన అకౌంట్కి ఏం ప్రాబ్లం ఉండదు. సో కాపీరైట్ క్లెయిమ్ అంటే సేఫర్ జోన్. సో కాపీరైట్ స్ట్రైక్ అంటే అది డేంజర్ జోను.